బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. ప్రస్తుతం పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఇంకా బలపడుతుందని విశాఖ వాతావరణ శాఖ అధికారి కేవీఎస్ శ్రీనివాస్ తెలిపారు. ఇది దీఘా ప్రాంతంలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో రానున్న 2 రోజుల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు పడతాయన్నారు. బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతం పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఇంకా బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కేవీఎస్ శ్రీనివాస్ తెలిపారు. ఇది దీఘా ప్రాంతంలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో రానున్న 2 రోజుల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు పడతాయన్నారు. కలింగపట్నంకి తూర్పుగా 280 కిలోమీటర్ల దూరంలోను, అలాగే నెక్స్ట్ గోపాల్పూర్కి తూర్పు ఆగ్నేయంగా 230 కిలోమీటర్స్ దూరంలోను, పారదీప్కి దక్షిణ ఆగ్నేయంగా 260 కిలోమీటర్స్ దూరంలోనూ కేంద్రీకృతమైంది. అది క్రమేపీ నార్త్ వర్డ్స్ ప్రయాణిస్తూ నెక్స్ట్ 24 అవర్స్లో అది మరింతగా బలపడి డీప్ డిప్రెషన్ అంటే తీవ్ర వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉంది. అది క్రమేపీ రేపు ఈవినింగ్ కానీ రేపు రాత్రికి కానీ ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ తీరాన ఉన్నటువంటి పూరి మరియు దీఘా ఈ ప్రాంతం మధ్యలో తీరాన్ని దాటేటువంటి అవకాశం ఉంది. కలింగపట్నంకి తూర్పుగా 280 కిలోమీటర్ల దూరంలోను, అలాగే నెక్స్ట్ గోపాల్పూర్కి తూర్పు ఆగ్నేయంగా 230 కిలోమీటర్స్ దూరంలోను, పారదీప్కి దక్షిణ ఆగ్నేయంగా 260 కిలోమీటర్స్ దూరంలోనూ కేంద్రీకృతమైంది. అది